ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు సాక్ష్యం పొందుకోవాలని ఎదురు చూస్తున్నాడండి. కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా ఒక సాక్ష్యం కలిగి ఉండాలండి. ఇలాగ నేను కూర్చొని చెప్తున్నానంటే, మీరు కూర్చొని అంటున్నారంటే అది ఎవరిచ్చిన కృప? దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎంతమంది ఇలా వచ్చి వాక్యం వింటున్నారు అంటే కొత్త సంవత్సరంలో దేవుడిచ్చిన మహాకృప. ఆయన కృప ఎలా ఉంది? మన ఎలా ఇచ్చిగా ఉందండి. మోషే ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడండి? మోషే సాత్వికుడు, నమ్మకమైన వాడు. ఇంకో మాట్లాడుతున్నాడు ద్వితీయోపదేశకాండంలో లాస్ట్ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఒక మంచి మాట. లాస్ట్ అధ్యాయం ఒకసారి, లాస్ట్ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతారండి. వాటి విషయంలో, ఆ బాహుబలం అంతటి విషయంలో మోషే ఇశ్రాయేలు జనులందరూ కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. హల్లెలూయా. మోషే గురించి అంత గొప్ప సాక్ష్యం చెప్పారు. మరి అన్ని సాక్ష్యం చెప్పినా కానీ కానాను దేశంలోకి ఎవరు చేరారండి? ఇద్దరే చేరారు. ఎవరండి? కాలేబు, యెహోషువ గారు ఎవరండి? మోషే శిష్యుడండి. మోషేతో మాట్లాడుతున్న దేవుడు, మోషే నా ఇల్లందులో నమ్మకమైన వాడు సాత్వికుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొత్త సంవత్సరంలో అడిగిన రెండో శుక్రవారంలో ఎంతమంది కొత్త మొక్కలు కనపడుతుందండి అండి? దేవుడు అదే కోరుకుంటున్నాడండి. మీ ప్రాచీన స్వభావాన్ని మొత్తం విడిచిపెట్టేమంటున్నాడు. ఏం స్వభావం కావాలంటున్నాడు దేవుడు? నవీన స్వభావం. ఏమండి, మనం ఎన్ని సంపాదించినా, ఎంత కష్టపడినా, శరీరం సపోర్ట్ చేయకపోయినా కానీ పనులు వెళ్ళిపోతామే కదండి. ఎంత నీరసంగా ఉన్నా కానీ, ఎంత బలహీనంగా ఉన్నా కానీ, ఎంత లేవలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ పనులు వెళ్ళిపోతాం. ప్రార్థన రాలేదండి ఏమంటామండి? సాకు. ఏమంటే కాళ్ళు నొప్పు, నడుము నొప్పు, చేతులు నొప్పు అందరం ఉన్నాయండి. ఆ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మీకు తెలుసా? ఇలా నిలబడి ఉన్నాను, రేపు పొద్దున్న నేను శ్రమ తీసుకోవడానికి వెళ్ళాలి. ఇంకొకటి నాకు వచ్చిన బలహీనతకి మెడిసిన్ తీసుకుంటే వెళ్ళాలి. అయినా చలికి వెళ్తే విపరీతంగా నాకు పెయిన్స్ వస్తుంది తెలుసా? దేవుడు ఎదుట ప్రార్థించాలండి. అన్నీ జయించాలి. మనం ఎదిగి మన దేవుడు ఎటువంటి వాడు? కార్యములను జయించినవాడు, మరణమును జయించినవాడు. ఆయన మరణము అసాధారణం అండి. కాబట్టి దేవుడు నమ్ముకుంటే అలా నమ్ముకోవాలి. ఫిబ్రవరి 11వ అధ్యాయం 6వ వచనంలో సెలవించినట్టు ఆయన అర్థవ్యం ఇచ్చిన వాడు, ఆయన ఉన్నాడని, ఆయన అద్భుత కార్యము చేయవాడని నమ్మాలండి. ఇలా ఈ స్థితిలో ఉన్నానంటే, నేను నిలబడి ఉన్నానంటే కేవలం ఆయన కృపండి. కాబట్టి వైద్యులు కేవలం వైద్యమే చేస్తారండి. కాబట్టి స్వస్థపరిచేది ఎవరు? హల్లెలూయా. నమ్మేవారు అందరూ చేతులు. హల్లెలూయా. కేవలం దేవుని కృపండి. ఇది చెప్తే నమ్మేది కాదండి. ఈ స్థితిలో ఉన్నానంటే నేను కేవలం దేవుని కృప. ప్రార్థన కానీ ఏమండి, మా జీవితంలో ప్రార్థన మార్పు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో సెలవిచ్చినట్లు భూమి ఎందైనను ఆకాశం ఎందైనను ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల కార్యం జరగదని అందరూ సెలవిస్తున్నారు. ఒకసారి చదువుతారు 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకైన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఏ విధమైనది తొలగిపోవుట వదిలిపోవుట అసాధ్యం. హల్లెలూయా. నమ్మేవారు పైకి చెప్తున్నాం. హల్లెలూయా.
ఈరోజు ప్రార్థన. ఇవాళ ఎవరో కదండి, అన్నిజనులు కాదు, మనమే మాట్లాడుకున్నాం. మన గురించి మనమే మాట్లాడుకున్నాం అండి. ఏమండి, మంగళవారం, ఆదివారం, శుక్రవారం ఎందుకు చెప్తారు? ఇక్కడ నిలబడి మేమందరం రాష్ట్ర దైవజనులు ఎందుకు చెప్తారని, ప్రార్థన రమ్మని ఎందుకు చెప్తారని? మీరు వస్తాం వల్ల దైవజనునికి ఏమైనా ఉపయోగమా? ఏమైనా ఉపయోగమా చెప్పడం? హల్లెలూయా. ఇంకో వ్యక్తిని చూద్దామండి. ఏప్రిల్ రాసిన 11వ అధ్యాయము త్వరగా చూపించి ముగిస్తాను. అవుట్లైన్ చూపిస్తాను. 11వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. తర్వాత చదవండి. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమని తర్వాత చదువుతున్నాడు. ఆ విశ్వాసమును బట్టి హేబెలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? విశ్వాసం. విశ్వాసం ఏంటండి? అక్కడ ఏ అప్పుడు నచ్చిందంట? ఆదికాండం 4వ అధ్యాయం సెలవిచ్చినట్లు హేబెలు ఎవరండి? గొర్రెలు కాపరి. కయ్యను చేతిపరుచుకునేవాడు, పొలాన్ని చేతిపరుచుకునేవాడు. ఎవరు అప్పుడు నచ్చిందంట దేవుడికి? హేబెలు అప్పుడు నచ్చింది. ఇవాళ అంశం ఏంటని చెప్పాను? ఫస్ట్ అంశం అంటే ఏం చెప్పాను? విశ్వాసం కలిగి జీవించు, సాక్ష్యాన్ని కాపాడుకో. ఏమండి, దేవుడు ఈ వ్యక్తిని చూపిస్తూ ఎవరు సాక్ష్యం కాపాడుకున్నారో చెప్తున్నాడండి. ఏమండి, ఈరోజు విశ్వాసం ద్వారా సాక్ష్యం కాపాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమేమి చూపిస్తున్నారు? ఏమేమి చూపిస్తూ ఏబేలు గురించి ఏం రాస్తుందండి? విశ్వాసం బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించానండి. ఏమండి, దేవుడికి ఇచ్చింది ఏదైనా వ్యర్థమైపోతాయండి. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు హేబెలు ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలండి. శ్రేష్టమైన అర్పణ. ఏమండి, శ్రేష్టమైన అర్పణ. కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఏమండి, ఎవరైనా ఏం మారాలంటే దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వేం మారాలని చెప్తావండి? దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇతరులతో గొడవ పడేవాడిని, ఇప్పుడు గొడవ పడతలేదు. కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత బూతులాడేవాడిని, బూతులాడట్లేదు. ఏమండి, ఇంకా ఎన్నెన్నో చేసేవాళ్ళు. మరి కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత నీలో మార్పు వచ్చిందా? ఏమండి, ఒక్కసారి గమనించుకోండి. ఒకసారి అంతరంగా పరిశీలించుకోవాలి. ఏమండి, మొన్న చదివించాను 51:10 కీర్తనలోని అంతరంగంలో నూతన మనస్సు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించాలి. హల్లెలూయా. ఏమండి, కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఏమండి 2025 ఎలా గడిచిపోయిందండి? 2025 మన ఎవరైనా కష్టాలని, సుఖాలని, బాధలని ఎన్నో మార్గాల ద్వారా, ఎన్నో శ్రమల ద్వారా ఎన్నో వెళ్ళిపోయిందండి. మరి 2 కొరింథీయులకు 5:12 వచ్చినమా 15 వచ్చిన చదివించినట్లు ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమైంది. ఎవరి సమస్తము నూతనమైంది. ప్రతి ఒక్కరూ మారాలన్నదే దేవుని సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వ్యక్తిని చూద్దాం. అది కింద వచ్చిన ఒకసారి చదువుతారండి.
విశ్వాసం బట్టి హనోకు మరణము